కలిగినది యేసయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాతాళము తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం పాతాళము తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య
దేవుని స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాము. మన సంఘ సభ్యులు శ్రీ ఎం పాపారాయుడు గారు ప్రార్థన చేస్తారు. కూడికలు ప్రారంభించారు. ప్రేమ దయ కృపా కనికరం గల మా దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. మరి ఉదయకాలం నుంచి ఇంతవరకు నాయన మరి మేము మూడు ఆలస్యం దర్శించి మరి ఇక్కడ మీ మందిరంలో చేరి మిమ్మల్ని కొద్ది సమయం స్తుతించి ఆరాధించడం మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. మరి పాటల ద్వారా మీరు మహిమ పొందినటువంటి తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలైనా. మా ప్రయాణంలో వచ్చినటువంటి మా ప్రియ బిడ్డలందరినీ మీ క్షేమంలో మీ కృపలో భద్రపరుచుకొని నేను ఇక్కడ మాకు ఆశ్రయం ఇచ్చినటువంటి మందిరాన్ని కట్టుబడి స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. ఈ మందిరాన్ని నడుచున్నటువంటి దైవజనుడితో మీరు మాట్లాడండి నాయన. మీ దైవజనుడు మాట్లాడుతుండగానైనా మా పరిసరందరికీ మీ కాపుదలను మీ భద్రతలు ఉంచమని, ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నా. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నానని సెలవిచ్చిన దేవాన్ని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా మా తండ్రి, ఈ సమయాన్ని దీవించండి. ఎంతో దూరం నుండి కర్మ నుండి బిడ్డలు నడిపించినందుకు వందనాలు. మా ప్రభా మా తండ్రి యొక్క ముదిగుప్పులో ఉండే ఈ సంఘం కొరకు మా ప్రభు వీరు కూడా భారంగా ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాం. సమయాన్ని దీవించండి. కొన్ని నిమిషాలు వాక్యం పంచుకుంటుండగా మీరే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం అందరూ కలిసి చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, ఈగలు మీరు, ఎవడు నా యందు నిలిచుండును, నేను ఎవరి యందు నిలిచుండును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనము లోకంలో మనం ఏది పొందాలన్నా, ఏది సాధించాలన్నా, వ్యక్తిగతంగా కానీ కుటుంబముగా కానీ సంఘముగా కానీ మనము ఫలించాలంటే యేసు ప్రభు ద్వారానే ఫలించాలి. యేసు ప్రభు ద్వారానే సాధించాలి. మనము ఏమి సాధించాలనుకున్నా ఏమంటే నేను ఎవరి యందు నిలిచిన ఎవడు నా యందు నిలిచిన వాడు బహుగా ఫలించున్నాడు. దేవునిలో నిలిచి ఉండి మనము కార్యాలు చేయాలి. ప్రతి కార్యం కూడా కుటుంబం అంతా దేవుల్లో ఉండి మనం ముందుకు పోతే మన కార్యాలు. కీర్తన 57:2 ప్రకారం ఏముంది అక్కడ? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు. కాబట్టి మనము లోకంలో దేవునికి మొరపెట్టి నేర్చుకోవాలి. మన కార్యాలు కావాలంటే ఒకటి మనము దేవునిలో ఉండాలా, దేవుడు మనలో ఉండాలి. అప్పుడు ఫలిస్తాం. రెండవదిగా ప్రార్థన చేయాలి. మహోన్నతుడైన దేవుడు మనం భూలోకంలో మనం ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించే దేవుడు. తర్వాత రోగులకు రాసిన పత్రిక
8వ అధ్యాయము 28వ వచనం. 8:28లో ఒక మాట ఉంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఏమిరినాట ఈ యొక్క భక్తుడు ఏమిరినాట. మనము మొట్టమొదటిగా దేవుని ప్రేమించే నేర్చుకోవాలి. కార్యాలు సఫలం కావాలంటే సమస్తము మన కుటుంబం పక్షాన, మన సంఘం పక్షాన, వ్యక్తిగతంగా సమకూడి జరగాలంటే ఏం చేయాల? మనము అందరికన్నా ఎక్కువగా, అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేది మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మన యొక్క టాలెంట్ ద్వారా ఏమి కాదు, మన యొక్క తలాంత కాదు, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే ఆయనే మన కార్యాలు సఫలం చేస్తాడు. సమస్తము సమకూడి జరుగుతాయన్నమాట. చదువు విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, వివాహాల విషయంలో కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో సమకూడి జరగాలంటే ఏం చేయాలి? మనము దేవుణ్ణి ప్రేమించే నేర్చుకోవాలి. తర్వాత 2వ దినవృత్తాంతములు అన్నమాట. 2వ దినవృత్తాంతములు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 4వ వచనం. ఆయనను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా వారికి నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 6 లక్షల కాల్బలం, పిల్లలు స్త్రీలు కాకుండా, వృద్ధులు కాకుండా 6 లక్షల కాల్బలం బయలుదేరింది. వాళ్ళలో 2 మాత్రం బయలుదేరిన వాళ్ళు 2 మాత్రమే చేరినారు. ఎందుకు వాళ్ళు మిగతా వాళ్ళు ఏమైపోయినారంటే వాళ్ళకి ఏం లేదంట, దేవుణ్ణి చూసే కన్నులు లేవాలి. ఈ దినాల్లో మనకు ఏం అవసరం అంటే దేవుణ్ణి చూసే కన్నులు మనకు అవసరం. ప్రభుని అడగల, ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువా అని అడగాలి. తర్వాత ఏమవసరము? గ్రహించే హృదయం అవసరం. యేసు ప్రభువును గ్రహించే తెలుసుకోవాలి. ఆయన ఎవరో ఆయన ఎరగాల. యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అని రాయబడింది. కాబట్టి మనకి ఈ దినాల్లో ఏం అవసరం అంటే ప్రభువును చూసే కన్నులు మనకు అవసరం. ఎన్నో ప్రదేశాలు చూస్తూ ఉంటాం, ఎంతో మనుషులు చూస్తూ ఉంటాం, కానీ యేసు ప్రభుని అడుగు, ప్రభువా నిన్ను చూసే కన్నులు నాకు దయచేయ ప్రభువా, నిన్ను హత్తుకునే హృదయము నాకు దయచేయ ప్రభువా, నిన్ను ఎరిగే హృదయము నాకు దయచేయ ప్రభువా, నీ స్వరము వినే చెవులు నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థించాలి. ప్రతిరోజు ప్రార్థించాలి. ఏమని? ప్రభువును చూసే కన్నులు, ప్రభు స్వరం వినే చెవులు, ప్రభువును హత్తుకునే హృదయము పిల్లలకు, పెద్దలకు, అందరికీ అవసరం. ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకేం ప్రార్థన చేయాలి? మనము దేవుని ప్రేమించే జీవితం మనకు అవసరం. దేవుని ప్రేమించాలి. తల్లి కన్నా, తండ్రి కన్నా, కుమారుని కన్నా, కుమార్తె కన్నా, బంధువుల కన్నా, వస్త్రాల కన్నా, తిండి కన్నా, ఉద్యోగాల కన్నా, అన్నిటికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే జీవితము మనకు అవసరం. మూడవది
రెండవది మహోన్నతుడైన దేవునికి మొరపెట్టే జీవితము మనకు అవసరం. ప్రతిరోజు సర్టన్ టైం మనము ప్రార్థనా సమయం కేటాయించాలి. ఏదో నీకు రాత్రికి వీలుంటే రాత్రికి చేసుకోవచ్చు, పగలు వీలుంటే పగలు చేసుకోవచ్చు. కాబట్టి కీర్తనలు 34లో ఒక మాట ఉంది, దేవునికి మొరపెడితే ఏం జరుగుతుందని చూడండి. దేవునికి మొరపెడితే కీర్తనలు 34వ అధ్యాయం 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎన్నో భయాలు ఉంటాయి మనకి. నాకేమి డిసీజ్ వస్తుందో, నాకేం కాయలు వస్తుందని భయం. ప్రతి ఒక్కరికి భయమే. కుటుంబ భయం, పిల్లల భయం, ఉద్యోగాల భయం, రకరకాలైన భయాలు ఉంటాయి మనిషి. అన్ని భయాల నుండి విడిపింపడాలంటే దేవుని యొక్క విచారణ అంటే ఏమర్థము? ప్రార్థన చేయాలి. నాకు కలిగిన భయములో అన్నింటిలో నుండి ఆయనను తప్పించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనం దేవునికి మొరపెట్టేది నేర్చుకోవాలి. తర్వాత 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోను. దేవుని తట్టు చూడాలి, దేవుని తట్టు చూడాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూసే అనుభవంలో మనం ఉండాలి. ఆఖరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాము. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఏం చెప్పండి? విస్తారమైన చేపలు అంటే అర్థమేమంటే ఇక్కడ ఫలాలు, విస్తారమైన ఫలాలు, విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలన్నా ఏం చేయాలి చెప్పండి. ఈ మొదటి వచనం నుండి 11 వచనాల వరకు 4 మాటలు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. బోధించడానికి బయట వాళ్ళకి స్థలం లేదు. వేలు లక్షలు ఉన్నారు జనం, బయట స్థలం లేదు. సముద్రం పోయి బోట్ ఎక్కి వాళ్ళు సముద్రపు గట్టనుంటారు, ఈయన సముద్రంలో ఉంటాడు. అప్పుడు వాళ్ళకి బోధిస్తూ ఉంటాడు. ఆ దినాల్లో ఈ మైక్ సెట్లు ఇవన్నీ ఏం లేవు, నోటి మాటే. ఆ విధంగా బోధిస్తూ ఉంటే అక్కడికి వచ్చినాడు సముద్రం దగ్గరికి. ఆ పేతురు ఇంకా కొంతమంది రాత్రంతా ప్రయాసపడినారు చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా పట్టలేదు. ఒక్క చేప కూడా వచ్చినాడు బోట్ దగ్గర. వస్తూనే ఎవరు బోట్ ఎన్నుకున్నాడు? పేతురు బోట్. లోకంలో మనకంటే గొప్పవాళ్ళు, ఘనులు, బలవంతులు, ధనవంతులు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మనల్ని ఎన్నుకోవాలంటే మన గొప్పతనం ఏమి లేదు. ఆయన సంకల్పం, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కృప అంతే. మన ఊర్లో ఎంతోమంది ఉంటారు మనకంటే గొప్పవాళ్ళు, కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించిన అంటే అది ఆయన దయ అంతే, ఆయన కృప అంతే. కాబట్టి ఇక్కడ పేతురు ధోనిని అనుకున్నాడు. దాంట్లో ఎక్కాలనుకున్నాడు. ధోని ఎక్కాలనుకుంటే ఎవరు పర్మిషన్ కావాలా? ఎవరింట్లో కన్నా మనం పోవాలంటే వాళ్ళు పిలిస్తేనే కదా మనం పోయేది.
కూర్చోమంటేనే కదా కూర్చోలేదు. అట్లా పేతురు తన ధోనిలోనికి ప్రభువును ఆహ్వానించినాడు. అక్కడ అనేక బోట్లు ఉన్నాయి, కానీ పేతురు బోట్లో ఎక్కాలనుకున్నాడు. పేతురు కూడా రా ప్రభువా కూర్చో అన్నాడు. అట్లనే మన జీవితంలో విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఫలాలు మనం ఫలించాలంటే మన హృదయంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించాలా. పేతురు ఏ విధంగా అయితే తన బోట్లోని ప్రభువును ఆహ్వానించినాడో అదేవిధంగా మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన మన హృదయంలో ఉంటే విస్తారమైన ఫలాలు మనం ఫలిస్తాం. విస్తారమైన ఫలాలు. కాబట్టి మన జీవితంలో ఇక్కడ ఇంకో చోట రాయబడింది, కొన్ని రెఫరెన్స్ ఉదయం కాదు. ఒక చోట బోట్లో ఉన్నారు, వాళ్ళు శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువును కూడా వెంట పిలుచుకోపోయినారు. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. చిన్న ధోని పెద్ద తుఫాను వచ్చింది. ఏం ధోని చెప్పండి? మార్కు సువార్త 4వ అధ్యాయం అనుకుంటా. అక్కడ ఏముంది? చిన్న ధోని. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 36వ వచనం. వారు జనులను పంపివేసి ఆయన ఉన్నపాటున చిన్న ధోనిలో తీసుకొని పోయేది. వాడు పోయిన తర్వాత ఏమొచ్చింది? అప్పుడు పెద్ద తుఫాను రేగి అంటాడు. అంటే అర్థమేమి? చిన్న ధోని మన చిన్న హృదయానికి గుర్తు, చిన్న ధోని మన చిన్న కుటుంబానికి గుర్తు, చిన్న ధోని మన చిన్న సంఘానికి గుర్తు. మన హృదయం చిన్నదే. ఒక్కోసారి పెద్ద పెద్ద కష్టాలు వస్తాయి, పెద్ద పెద్ద బాధలు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి ఒకసారి. కానీ ఆ ధోనిలో ఎవరున్నారు? యేసు. అట్లనే మన హృదయంలో యేసు ప్రభు ఉంటే గాలి తుఫానులు ఏమొచ్చినా ఏం పర్వాలేదు. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద పట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. బండ అంటే యేసు ప్రభువుని ఆధారం చేసుకొని మన ఇల్లు కట్టుకోవాలా. మన ఇంట్లో యేసు ప్రభు ఉండాలా, మన సంఘంలో యేసు ప్రభు ఉండాలా, మన హృదయంలో యేసు ప్రభు ఉంటే చిన్న ధోని మీదకి పెద్ద తుఫాన్లు వచ్చినా ఏం పర్వాలేదు. ప్రభువా లేయన్నాడు, లేచినాడు, గాలిని తుఫాన్ నడిచినాడు. తర్వాత అక్కడ ఏం రాయబడింది? మిక్కిలి నిమ్మళమాయము అని రాయబడింది. ఏం రాయబడింది చెప్పండి? మిక్కి 39వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుంటుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. కాబట్టి మన కుటుంబము నిమ్మళంగా ఉండాలంటే, మన సంఘము నిమ్మళంగా ఉండాలంటే, మనము వ్యక్తిగతంగా పర్సనల్గా మనం నిమ్మళంగా ఉండాలంటే యేసు ప్రభు మన ధోనిలో ఉండాలి. ఆయన మన ధోనిలో ఉంటే ఎటువంటి గాలి తుఫాన్లు వచ్చినా, అవి ఆర్థిక క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తేనేమి, వ్యక్తిగత సమస్యలు, పిల్లల ద్వారా ఏమొచ్చినా కూడా ఆయన అణిచేస్తాడు ఆయనలో. కాబట్టి ఇక్కడ మనము చూస్తే ఈ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన విస్తారమైన రాత్రంతా శ్రమ పడినాడు. ఏమి దొరకలేదు ప్రభా, ఏమి దొరకలేదు ప్రభా. అంత ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్ మ్యాన్ ఆయన. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు వచ్చినాడు. తర్వాత ఏం చేసినాడు? పేతురు ధోనిలో కూర్చున్నాడు, నడిపించాడు. అట్లా మన హృదయంలో వేసుకున్నాడు. రెండవదిగా ఎక్కడ నడిపించమన్నాడు? లోతుగా ఈ లోతుగా నడిపించే అనుభవం ఏమంటే ప్రభువుని మనము లోతుగా ఎదగాలి. పైనే కాదు, ఊరికే కాదు, ప్రైజులాడు వందనాల వరకే కాదు, లోతుగా ఎదగాలి. ఎంతగా మనం లోతుగా ఎరిగితే అంతగా విస్తారమైన ఫలాలు మనకు. లోతుగా ఫస్ట్ రక్షణ పొందినప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసేవాడు. 10 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా 5 నిమిషాలు అంటే లోతుగా ఇంకా ధరలోనే ఉండాలి. కాబట్టి ఆత్మీయంగా మనం ఎదగల, ప్రార్థనా జీవితంలో ఎదగల, ఆరాధన జీవితంలో ఎదగల, పరిశుద్ధమైన జీవితంలో ఎదగల, భయభక్తులు కలిగిన విషయంలో ఎదగల, సువార్త విషయంలో ఎదగల, అన్నిట్లో కూడా
లోతైన అనుభవంలోనికి మనము నడవాలా, లోతుగా నడవాలా. పుట్టినప్పుడు పాలు తాగుతాం, 15 సంవత్సరాలు వచ్చినప్పుడు పాలే తాగుతాం అంటే ఏమంటారు చెప్పండి? ఎదుగుదల లేదు. ఎదుగుదల లోతైన అనుభవంలోనికి మనము నడిపించబడాల. తర్వాత లోతైన అనుభవం తర్వాత నీ మాట చొప్పున వలవేతం. దేవుని మాటలను ఆధారం చేసుకోవాలి మన జీవితంలో. దేవుని మాటలు మనుషుల మాటలు కాదు. మనుషులు మందిరాన్ని పంపంటారు, వద్దంటారు, రకరకాలుగా చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని మాటలను ఆధారం చేసుకొని ఎదగాలి. దేవుని మాటను నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అంటారు. కాబట్టి ఆ విధంగా అదే ఇది యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట్లాడారు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను. యేసు ప్రభు స్వరం వింటూ ఆయన వెంబడి మనం నడుచుకోవాలి. యేసుని వెంట నేను వెంబడించుచున్నాను, నా సిలువను మోయుచు నేను వెంబడించుచున్నాను. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన సిలువను మోసుకుంటూ యేసు ప్రభును వెంబడించాలి. ఒకటి, మన హృదయంలోని ప్రభుని ఆహ్వానించాలా. రెండవది ఏం చెప్పండి? ఆయన మాట లోతుగా ఆయన మాట పట్ల లోతుగా ఎరగాల ఆయన్ని. మూడవది ఏం చెప్పండి? ఆయన మాట వినేది నేర్చుకోవాలి. ఎవరి మాట వినకూడదు, దేవుని మాటలే వింటాను, ఆయన స్వరమే వింటాను, ఆయనలోనే నిలిచుంటాను. ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచేవాడు బహుగా ఫలించును. ఆఖరిగా మనం చూస్తే 8వ వచనం, సీమోను పేతురు. ఇది తర్వాత 6వ వచనంలో, వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టిన తర్వాత ఆశీర్వాదాలు పొందిన తర్వాత ఏం చేసినట్టు ఈయన 8వ వచనం, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడే అనుభవంలోనికి రావాలి. ప్రభువా, నువ్వే దిక్కు నాయన, నువ్వే దేవుడు నాయన, నీకంటే ఎవరు లేరు ప్రభువా, నీవే నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా అన్ని నువ్వే ప్రభువా అని ఆయన ఎదుట సాగిలపడే అనుభవము. మనం సాగిలపడినప్పుడు ఏమవుతుంది? శరీర భాగాలన్నీ మంటికి తగలపడతాయి, నేలకు తగలపడతాయి. అట్లనే మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి. ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాయంటే మనం ఆయనకు అప్పగించుకోవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే స్థితిలోనికి రావాలి. నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే, క్రీస్తు నా శరీరమందు మహిమపరచబడాలనే తీర్మానంలోనికి మన సాష్టాంగ అనుభవము సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకునే అనుభవం. తర్వాత ఆఖరిగా 11వ వచనం, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. సమస్తమును ఈ లోకంలో మనం అంతా విడిచిపెట్టి ఎక్కడికి పోవాలా? పరలోకానికి. పరలోకం పోయే మార్గం మనం చూసుకోవాలి. ఆయన ఎట్లయితే వెంబడించినారో అట్లనే మనం కూడా పరలోకానికి పోవాలా. ఏం చేయాలి? పరలోకానికి పోవాలంటే సిద్ధపడి ఆయన వెంబడే పోతామంటే మనం అట్లనే పరలోకానికి విస్తారమైన ఫలాలు, తర్వాత పరలోక రాజ్యం మార్గం అంతా ఆయన. కాబట్టి ఆయనకు అప్పగించుకొని మనము జీవిస్తాం. దేవుడు వచ్చిన వాక్యాన్ని జీవిస్తాం. దైవనామానికి స్తోత్రములు. హల్లెలూయా. దైవజనులు, సేవకులు, మరి బ్రదర్ రాజన్న గారు మనకు మంచి సందేశం, ప్రోత్సాహపూర్వకమైన వర్తమానాన్ని వారు మనకు అందించినందుకు వారికి వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మరి బాలమైన పరిచర్య దైవజనులు ఈ ప్రాంతంలో జరిగిస్తూ ఉన్నారు. వారి పరిచయ కొరకు మనం ప్రార్థించవలసిన వారిపై ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుడు ఈ సంఘాన్ని దీవించి
ఇంకను ఆశీర్వదించులాగున మరి పురుషుల్లో నుండి ఇద్దరు మరి ప్రార్థించాలి, స్త్రీలలో నుండి ఇద్దరు ప్రార్థించాలని కోరుచున్నాను. మరి జీశ్వకన్న గారు అసోసియేట్ మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అదే రీతిగా సువార్త కమిటీ అసోసియేట్ కన్వీనర్, కో కన్వీనర్ గారు, మార్తమ్మ గారు, మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థన లేకపోయింది. నిర్మల స్థలంలో నుండి ప్రార్థించారు. ఈ దినము వచ్చే సువార్త పరిచర్య కొరకు, సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. సర్వముఖుడ సర్వ సృష్టికర్త సమస్తం సృష్టించినటువంటి మా దేవ